నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పంది రాజు డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అక్రమ అరెస్టులకు నిరసనగా సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద పార్టీ నాయకులతో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీపై కేంద్ర ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాలన్నారు. నష్టపోయిన విద్యార్థులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై అక్రమంగా లాఠీచార్జ్ చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. విద్యార్థులను విచక్షణరహితంగా కొట్టి ఇబ్బందులకు గురి చేయడం చాలా బాధాకరమన్నారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు అక్కడికి చేరుకొని నచ్చజెప్పడంతో ఆందోళన విరమింపజేశారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట సర్పంచ్ రమేష్, కిసాన్ సెల్ తొగుట మండల అధ్యక్షులు శ్రీనాకర్ రెడ్డి, నాయకులు మల్లారెడ్డి, అనిల్, నర్సభ, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, ఆత్మ కమిటీ డైరెక్టర్లు పాల్గొన్నారు. వారిని కూడా ధర్నాలో పాల్గొనడంతో అరెస్టు చేసి అక్రమ అరెస్టులు చేసి వాళ్ళను జైలు పంపడం వలన వాళ్ళను విడుదల చేయాలని చెప్పేసి మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కలిసి ఇక్కడ తోట మండలంలో ధర్నా నిర్వహిస్తున్నాం. వెంటనే విద్యాశాఖ మంత్రిని ధర్మేంద్ర ప్రధాన్ని వెంటనే రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే